హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం నుంచి 250 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైందండి. టీజీ ట్రాన్స్కో నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పొజిషన్స్ అప్లై చేసుకున్న వారికి గుడ్ న్యూస్ ఏంటంటే ఎటువంటి పరీక్ష లేదు, ఎటువంటి ఫీజు కలెక్షన్ చేయట్లేదు. కేవలం మెరిట్ ద్వారానే ఈ పొజిషన్స్కి అనేది వాళ్ళు సెలక్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలో మీకోసం కంప్లీట్గా డీటెయిల్స్ తీసుకొచ్చాను. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కావాల్సింది ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంకా మిగతా వివరాలు అన్నీ కూడా తీసుకొచ్చాను. కాబట్టి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ని చూస్తున్నారో వారందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. మరిన్ని పోస్టుకు సంబంధించిన వివరాలన్నీ కూడా వీడియో ద్వారంగా మీకు తీసుకురావడానికి. కాబట్టి వెంటనే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇక ముందు మన వీడియోలోకి వెళ్తే చూసుకుంటే నోటిఫికేషన్ యొక్క ముఖ్య వివరాలు చూసుకుంటే ఎటువంటి వ్రాత పరీక్ష లేదు, అప్లికేషన్ ఫీజు కూడా ₹1 కూడా తీసుకోకుండా వారు సెలక్షన్స్ అనేవి జరుగుతాయని చెప్తున్నారు. మీకు వచ్చిన మార్కుల ద్వారానే మెరిట్ ఆధారంగానే ఎంపిక అనేది జరుగుతుందని చెప్తున్నారు. ఇవి వచ్చేసి తెలంగాణ ప్రభుత్వ సంస్థ అయినటువంటి టీజీ ట్రాన్స్కోలో పనిచేసే అవకాశం దొరుకుతుంది. ఇక ఈ నోటిఫికేషన్ని నేను మీకోసం సింప్లిఫై చేసి ముఖ్య అంశాలతోటి మీకు తీసుకొని వచ్చాను వీడియోలో. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక మొత్తంగా పోస్టుల వివరాలు చూసుకుంటే 250 పోస్టులు ఉన్నాయి. అవి వచ్చేసి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ బీటెక్ చేసిన వారికి 125 పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ అప్రెంటిస్ డిప్లొమా చేసిన వారికి 125 పోస్టులు ఉన్నాయి. బ్రాంచెస్ చూసుకుంటే ట్రిపుల్ఈ, ఈసీఈ, సిఎస్సి, సివిల్, మెకానికల్ అండ్ ఐటీ బ్రాంచెస్లో చేసిన వారికి ఈ పోస్టులు అనేది ఉన్నాయండి. ఇక నెలవారీ జీతం అండ్ స్టైఫండ్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వారికి ₹17,500 పర్ మంత్ ఇస్తున్నారు. టెక్నీషియన్ అప్రెంటిస్ వారికి డిప్లొమా చేసిన వారికి ₹15,000 పర్ మంత్ ఇస్తారని చెప్తున్నారు. ఇక విద్యా అర్హతలను చూసుకుంటే గ్రాడ్యుయేట్ చేసిన వారు బీఈ, బీటెక్ ఇన్ ఇంజనీరింగ్ చేసిన వారు, డిప్లొమా చూసుకుంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వారు 2023 అండ్ 2024 అండ్ 2025లో సంవత్సరాలలో పాస్ అయిన మాత్రమే ఈ పొజిషన్స్కి అర్హత ఉందని చెప్తున్నారు. వారు కూడా రెగ్యులర్గా డిప్లొమా అండ్ బీటెక్ గ్రాడ్యుయేషన్ చేసిన వారై ఉండాలి. ఇక ఇతర ముఖ్యమైన వివరాలు చూసుకుంటే అర్హతలు చూసుకుంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 1 సంవత్సరం కంటే ఎక్కువ ఉద్యోగం చేసినటువంటి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ వారిని కన్సిడర్ చేయరని చెప్తున్నారు. ఇంతకుముందు ఎక్కడైనా అప్రెంటిస్ చేసి ఉంటే కూడా వారికి కూడా ఈ పొజిషన్స్కి ఎలిజిబిలిటీ కాదని చెప్తున్నారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే మనము చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా మార్క్స్ యొక్క మెరిట్, మీకు వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ అనేది జరుగుతుందండి. వెరిఫికేషన్ వచ్చేసి ఫిజికల్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ వచ్చేసి 1:2లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారండి. తర్వాత రిజర్వేషన్స్ కూడా ఉంటాయండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ వారికి ఆ రిజర్వేషన్స్ అనేది వర్తిస్తాయని చెప్తున్నారు. ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఈ పొజిషన్స్కి వచ్చి ముందుగా మీరు నాట్స్ పోర్టల్కి అనేది మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నాట్స్కి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి కూడా ఎన్రోల్మెంట్ అనేది చేసుకోవచ్చు. నాట్స్ మీరు విండోని క్లిక్ చేసిన తర్వాత మీరు అక్కడ లాగిన్ అయ్యి మీ రిజిస్ట్రేషన్ అన్నీ చేసిన తర్వాత మీరు ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది నాట్స్లో. తర్వాత అక్కడ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ని మీరు సెలక్షన్ చేసుకొని అక్కడ అప్లై బటన్ని మీరు క్లిక్ చేస్తే ఈ పొజిషన్స్కి అనేది మీరు అప్లై చేసుకున్న వారు అవుతారు. టీజీ ట్రాన్స్కో ఒక అఫీషియల్ వెబ్సైట్కి విజిట్ అవ్వండి. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇచ్చిన తర్వాత మీరు ఓపెన్ చేసిన తర్వాత హోమ్ విండో అనేది ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ వాట్స్ న్యూ అనేది మీరు క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ విండో కింద ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము మాట్లాడుకున్నటువంటి ఈ వీడియోలో చూసేటటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయండి. మీరు ఇక్కడ చూసుకొని మీరు క్లిక్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీకు నోటిఫికేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఇక నాట్స్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అఫీషియల్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు హోమ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ వచ్చేసి మీరు స్టూడెంట్ని మీరు సెలక్షన్ చేసుకోవాలి. తర్వాత స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనేది మీరు ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉందో వారు స్టూడెంట్ లాగిన్కి వెళ్ళాలి. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ కొత్త వారైతే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనే ట్యాబ్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు స్టూడెంట్ రిజిస్టర్ అనే ట్యాబ్ని క్లిక్ చేస్తే మీకు మొదటిసారిగా ఇలా అవుతుంది. మీరు ఎన్రోల్మెంట్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంది. మీ
వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి అనేది మీకు ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ కూడా ఉండాలి. దాంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. అది కూడా జేపీజీలో <1 MB కింద మీరు ఆల్రెడీ స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత క్వాలిఫైయింగ్ డిగ్రీ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ చేసుకొని <1 MB కింద పెట్టుకోవాలి. ఇక్కడ వారు అడిగే క్వశ్చన్కి వచ్చేసి డూ యూ హ్యావ్ ఎబో డేటా టు ఎన్రోల్ అని చెప్తేప్పుడు ఇక్కడ ఎస్ అని మీరు క్లిక్ చేస్తే నెక్స్ట్ విండో మీకు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా స్టెప్ 2 మొబైల్ అండ్ ఈమెయిల్ వెరిఫికేషన్ అడుగుతుంది. ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఇచ్చేసి ప్లస్ మీ ఈమెయిల్ ఐడిని ఇచ్చేసి మీరు ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీస్ అనేది వస్తే దాని తర్వాత మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా అవుతుంది. ఇక మీరు ఇంకా డీటెయిల్గా మీకు చూసుకుంటే ఫర్ స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ ఎన్రోల్డ్ ఇన్ ద నేషనల్ వెబ్ పోర్టల్ నాట్స్లో ఎవరికైతే ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉండి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసి లాగిన్ చేసుకొని క్లిక్ ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ మెనూ కిందే వెళ్ళేసి అక్కడ మీరు టీజీ ట్రాన్స్కోన్ అనే ఎస్టాబ్లిష్మెంట్ మీరు ఫైండ్ చేసుకొని అక్కడ మీ రిజ్యూమ్ని అప్లోడ్ చేసుకొని ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ చూసుకుంటే ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ అండ్ సెర్చ్ చేసుకున్న తర్వాత మీరు అప్లై బటన్ని క్లిక్ చేస్తే మీ యొక్క పొజిషన్కి మీరు అప్లై చేసినట్టుగా అవుతారు. ఇక కొత్త వారు ఎవరైతే ఫస్ట్ టైం యూజర్స్ ఉన్నారో వారు నేను చెప్పిన ప్రకారంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్గా చేసుకోవాల్సి వస్తుంది. మీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు జనరేట్ అయినటువంటి లాగిన్ ఐడి పాస్వర్డ్తో మీరు లాగిన్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్లు ఉన్నాయి. నేను నోటిఫికేషన్లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను కావచ్చు. అక్కడ కూడా మీరు కంప్లీట్గా చూసుకొని ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు ఏంటంటే మనకు ఫిబ్రవరి 20 నుంచి అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయిందండి. 26th లోపు మీరు నాట్స్ పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అండ్ లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ ద టీజీ ట్రాన్స్కో అనేది ఏంటంటే 27th ఫిబ్రవరి వరకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే మీరు అప్లై చేసుకోవడం అనేది మొదలు పెట్టండి. లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా, ఎందుకంటే సర్వర్ బిజీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు కోల్పోయేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వెంటనే అప్లికేషన్ స్టార్ట్ చేయండి. ఇంకా మీరు సిద్ధం చేసుకోవాల్సిన సర్టిఫికేట్లు అనేది చూసుకుంటే మీ రిజ్యూమ్ రెడీగా చేసుకోవాలి, లేదా బయోడేటా ఫామ్ను కూడా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. మీ 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది మీరు రెడీగా ఉంచుకోవాలి. ఇందులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్నే వారు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద ప్రూఫ్ కింద కన్సిడర్ చేస్తారు. మీ యొక్క డిగ్రీ అండ్ డిప్లొమాకి సంబంధించినటువంటి ప్రొవిజనల్ మార్క్ షీట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది, స్కాన్ చేసుకొని. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలి. కేటగిరీ ఎవరైతే రిలాక్సేషన్స్ కోసము కేటగిరీకి సంబంధించిన వారు అప్లై చేస్తున్నారో వారందరూ కూడా ఇక ఆధార్ కార్డ్ అండ్ పాస్బుక్ మస్ట్ బి లింక్ చేసి ఉండాలి. మీ ఒక బ్యాంక్ పాస్బుక్ అనేది ఆధార్ కార్డ్తో లింక్ అయి ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా మీరు స్కాన్ చేసుకొని రెడీగా చేసుకొని మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు తెలంగాణలో రాష్ట్రంలో ఎక్కడైనా టీజీ ట్రాన్స్కోకి సంబంధించినటువంటి ఆఫీసులలో వారి లొకేషన్స్లలో ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇది ఇక ట్రైనింగ్ వచ్చి చూసుకుంటే 1 సంవత్సరానికి మాత్రమే. దానికి సంబంధించిన బోర్డింగ్ లేదా హాస్టల్ సౌకర్యం అనేది మీరే ఏర్పాటు చేసుకోవాలి. ఇక అప్లికేషన్ ఫీజు ముందుగా చెప్పుకున్నటువంటి అందరికీ ఉచితమండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ బీసీ వారికి అందరికీ కూడా ఎటువంటి పరీక్ష ఫీజు అనేది కలెక్ట్ చేయట్లేదు. ముందుగా మీరు గమనించుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే బ్యాంకు ఖాతాకి ఆధార్ లింక్ అయి ఉండాలి. డెబిట్ కోసం ఇది తప్పనిసరి. మీకు సెలక్షన్ అయిన క్యాండిడేట్స్కి మీకు వచ్చే ఏదైతే స్టైఫండ్ ఉందో అది ఖచ్చితంగా మీకు లింక్ అయితేనే బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ వస్తుంది. కాబట్టి మీరు ముందుగానే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోండి. లింకింగ్ ప్రాసెస్ని మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ మరియు ఆధార్లో ఒకేలాగా పేరు ఉండేటట్టు చూసుకోండి. అప్లై చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవండి, ఎందుకంటే మీకు క్లియర్గా ఎలిజిబిలిటీ అనేది ముందే తెలుసుకుంటుంది. దాని ప్రకారంగానే మీరు మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ అప్లై చేస్తున్నారో ఈ పొజిషన్స్కి వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎవరికైతే ఈ నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వారందరికీ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తానండి. నోటిఫికేషన్ లింక్ మరియు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి అక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.